హాయ్ అండి. వెల్కమ్ టు శివశ్రీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు నాటుకోడి కూర వండి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ అండి. అది నేను ఇంట్లో చేసి పెట్టుకున్నానండి. చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి. ఒక స్పూనున్నర వేసుకోవాలి సాల్ట్. మీకు తగినంత వేసుకోవచ్చండి. దానికి సరిపడినంత వేసుకోవాలి. నేనైతే స్పూనున్నర వేశాను. తర్వాత కారం వేసుకోవాలండి. రెండు స్పూన్లన్నర వేసుకున్నానండి నేను కారం. స్పైసీ ఎక్కువ తిన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. మేము తక్కువ తింటాం, కొంచెమే వేశాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. నేను ఉజ్జాయింపుని వేసేస్తున్నానండి. మీరు చూసి వేసుకోండి. ఆయిల్ వేసుకోవాలి. పెద్ద స్పూన్‌తో 2, 3 స్పూన్లు ఉంటుందండి అది. ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు పచ్చిది వేసుకుంటే బాగుంటుందండి. స్మెల్ కూడా వస్తుంది. కొద్దిగా వేసుకుంటున్నా నేను. ఇవన్నీ కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి. అన్నీ కూడా ముక్కకు పట్టాలి. బాగా కలుపుకోవాలండి అది. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముక్కకు బాగా పడుతుంది చూడండి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకోవాలండి. 4 యాలక్కాయలు వేశాను. 2 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, చిన్న అనాస పువ్వు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు బాగా తొందరగా మగ్గుతాయి. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి. ఇవన్నీ అడుగు పట్టకుండా కలుపుకోవాలి. మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు తీసి చూద్దామండి. మళ్ళీ కలుపుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అది అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి అది. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందామండి. మగ్గుతుంది. తీసి చూసుకుంటా ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కొంచెం పుదీనా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి పుదీనా వేసుకుంటే. మళ్ళీ మూత పెడదామండి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి, చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ముక్క ములిగేదాకా వాటర్ పోసుకోవాలండి. నాటుకోడి చికెన్ కదండి, అది త్వరగా ఉడకదు. కొంచెం వాటర్ పోసుకొని కరెక్ట్‌గా ఇవన్నీ పెట్టుకోవాలండి.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందామండి. 4 విజిల్స్ వేయించుకోవాలండి. లేదంటే 5 విజిల్స్. ఉడికిపోతుందండి. ఇప్పుడు చూడండి విజిల్స్ అయిపోయినాయి. మూత తీసి చూపిస్తాను మీకు. చికెన్ బాగా ఉడికిందండి. ఇందులో వాటర్ ఉంటుందండి. మళ్ళీ మనం ఉడికించుకోవాలి. మనం వాటర్ పోస్తాం కదా ముక్క ములిగేదాకా. చూడండి వాటర్ ఉన్నాయి కదండి. కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం కలుపుకుందామండి. కలుపుకుంటూ ఉండాలి. బాగా కలపొద్దండి. ఉడికిపోతే గనక ముక్క పేస్ట్ అయిపోతుంది, విడిపోతుంది. చూడండి నీళ్లున్నాయి కదా అందులో. చూడండి ముక్క ఎలా ఉడికిందో మీకు చూపిస్తా నేను. మెత్తగా ఉడికింది కదండి. మళ్ళీ మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. చూడండి అది కలుపుకోవాలి. అడుగు పట్టకుండా ఇటు అటు కలుపుకోవాలండి. చూడండి కోడి కూర రెడీ అయిపోయిందండి. కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాటుకోడి కూర రెడీ అయింది. సపోర్ట్ మీ.